హాయ్ వ్యూవర్స్, మీరు పొటల్స్తో ఏం కర్రీ చేస్తారో తెలియదు, కానీ నేను మాత్రం మసాలా కర్రీ అద్భుతంగా చేస్తాను. ముందుగుండా పొటల్స్ని పీల్ ఆఫ్ చేసి ఇలా 2 ముక్కల్లా నిలువుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకుని నీట్గా కడిగి వాటర్ అంతా తీసేసి ఇలా డ్రైగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు చిన్న మసాలా రెడీ చేద్దాం. ముందుగుండా హోల్ గరం మసాలా, అల్లం ముక్కలు, సోంఫ్, జీలకర్ర, ఇదిగోండి అల్లం ముక్కలు వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, పెద్దదైతే 1, చిన్నదైతే 2 వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ని రెడీ చేసుకోవాలి. చూసారా, ఇంత మెత్తగా అయిపోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు వేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పొటల్స్ వేసుకొని టేస్ట్ సరిపోయినంత సాల్ట్, పసుపు వేసుకొని ఈవెన్గా అంతా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్ లో ఫ్లేమ్లోని గ్యాస్ పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. దాల్ రైస్కి అయితే బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్. గుత్తి వంకాయ అంటారు కదా, దానికన్నా బాగుంటుంది. అది నా ఫీలింగ్ అనుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఎంత చక్క కుక్ అయిపోయింది కదా. ఒకసారి అంతా కలుపుకుందామా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసేయాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. వేసేసి మసాలా అంతా పొటల్స్కి ఇలా స్టఫ్ అయ్యేలా అంతా ఈవెన్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. రోటీ చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెడితే చాలా క్విక్గా అయిపోతుంది. జస్ట్ 15 మినిట్స్లో నీ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతేనండి, ఇగోండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. డ్రై మసాలా పొటల్స్ కర్రీ రెడీ. రెసిపీ నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కాదు కదా, లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.